10 నిమిషాల కొడతారు 10 నిమిషాలు అయినా మీరు అవసరం ఇంతమందిని పిలుచుకున్నాను 10 నిమిషాలు కొట్టాలి నా ప్లస్ కరెక్ట్ 10 నిమిషాలు అయితే అందరికి నమస్కారం. రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, సంజయ్ కుమార్ నాయకత్వం, డాక్టర్ సంజయ్ కుమార్ గారి నాయకత్వం. ఒక్క నిమిషం యామికి వీళ్ళు పోతారు ఈరోజు గౌరవనీయులు దైనమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు మరియు పురాణపేట శివాజీ స్వామి ట్రస్ట్ చైర్మన్ కొత్త ప్రతాప్ గారు, సహస్రలింగాల చైర్మన్ రణపాల్ గంగాధర్ గారు మరియు ఈ వార్డు ప్రముఖులు, మహిళా సోదరులు, మిత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు గతంలో గడిల పాలన పక్కన పెట్టి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రతిరోజు నిత్యం రోజు 16 గంటలు ప్రజల కొరకు పాటుపడుతూ సేవ చేస్తూ భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో లేని స్కీములు మన రాష్ట్రంలో పెట్టి మరి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఉన్నా కానీ
నెట్టికెళ్తున్న ముఖ్యమంత్రి గారికి ఈ జన్మదిన సందర్భంగా ఇంకా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన మన అతిథులు గౌరవనీయులు శాసన సంజయ్ కుమార్ గారు సందేశం గారు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ కృష్ణ గారికి, ఆలయ చైర్మన్ అన్న చంద్రపన్న గారికి, అదేవిధంగా మిత్రులు గంగారావు గారికి, మహేష్ గారికి, ఇక్కడ చాలామంది పెద్దలు, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యువకులు, మాతలు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంలో ఈరోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. వారి నిండు గుణాలు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రథమ సారథిగా తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు ప్రభుత్వ అధినేతగా మంచి పాలన సాగించే విధంగా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందే విధంగా ఆ భగవంతుడు వారి శక్తిని ఇవ్వాలని చెప్పి పూజించడం జరిగింది. అదే సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ జగిత్యాల నియోజకవర్గ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులు, మిగతా నాయకులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పినట్టు జగిత్యాల పట్టణంలో ఏ గల్లీలో కూడా ఏ రోడ్డు ఏ డ్రైన్ కూడా మిగలకుండా వేసే విధంగా 62.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. కొందరు కేంద్ర ప్రభుత్వం కానీ కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10.5 కోట్లు. అదేవిధంగా కొంత అత్యంత తక్కువ వడ్డీ రేటుతోటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా ఈ లోన్ యుఐడిఎఫ్ వారి సహకారంతో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా జగిత్యాల రూరల్ ప్రాంతాలలో కూడా ఈజీఎస్లో కావచ్చు, అంగన్వాడీ సెంటర్ కావచ్చు, స్కూల్ గ్రూప్ కావచ్చు, కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇట్లా ఎస్సీ సప్లైన్ల రోడ్డు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా గత ప్రభుత్వం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తే వాటిని కొనసాగిస్తూ దానికి ధీటుగా ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. కొంత రేషన్ కార్డు ఇచ్చారు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, ఉచితంగా పేదవాళ్ళకి కరెంట్ ఇవ్వడం, సో స్కూళ్ళల్లో వసతులు మెరుగుపరచడం, వివిధ బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, ఈపీడబ్ల్యూఎస్ చదివే స్కూళ్ళలో మంచి భోజనం ఇచ్చే విధంగా 40% వాళ్లకు ఫుడ్ అలవెన్స్ పెంచడం, కాస్మెటిక్ అలవెన్సెస్ పెంచడం, ఇవన్నీ కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి భగవంతుడు నిండు గుణాలు ఆయురారోగ్యాలను ప్రార్థిస్తూ జగిత్యాల అభివృద్ధిలో వారి సహకారం ఇంకా ముందు కొనసాగాలని కూడా